Watch full episodes on Jio Hotstar. ఇది ఎలాంటి ప్రదేశం భలే ఉంది. ఎలాగో తప్పించుకున్నాము. మనం అక్కడికి వెళ్ళాలి. అదే యువరాజ్ యువరుని యొక్క ప్యాలెస్. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇంత అందమైన చోట్లో అసలు ప్రమాదం ఏముంటుంది తాతయ్య? అవును తాతయ్య, ఈ ప్లేస్ నిజంగా చాలా బాగుంది. ఆ లావా ప్లేస్ కంటే ఈ ప్లేస్ ఎంతో బాగుంది తెలుసా. ఇక్కడ ఎంతో భద్రతగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఏమిటిది, చాలా విచిత్రంగా ఉంది. ఇంత అందమైన డ్రాగన్ ఫ్లైని ఇంతకు ముందెప్పుడు నేను చూడలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకునే వెళ్తాను. లేదంటే చింగ్లీ నేను చెప్పే కథల్ని విని నమ్మే అవకాశమే ఉండదు. దీన్ని తీసుకువెళ్తాను. నాకేం తెలీదు. అయ్యో అయ్యో, నన్ను కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. నన్నేం చేయకు, నన్నేం చేయకు. నాకేం తెలీదు. అయ్యో కాపాడండి. అయ్యో ఎవరినా, నీకేమైంది? నిన్ను ఎవరెలా మార్చేశారు? యువరాజ్, యువరాజ్, ఏంటి తాతయ్య, ఎవరైనా దొరికారా? ఈ ప్రదర్శన చూస్తుంటే చాలా కాలంగా ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా నాకు అస్సలు అనిపించడం లేదు తెలుసా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. ఇంత బాగున్న కోట ఎందుకిలా ప్రశాంతంగా సైలెంట్ గా ఉంది? ఇప్పటి వరకు నేను సింహాసనంలో అసలు కూర్చోలేదు. ఇందులో కూర్చొని చూస్తాను. వద్దు. దిస్ ఇస్ స్ట్రేంజ్. సింహాసనం ఆటోమేటిక్ గా ఎలా వేడైంది? రుద్ర, నువ్వు ఒక్కొక్క అడుగుగా ముందుకి పెట్టెను వెలుతురు ఎక్కువ అవుతోంది. రుద్ర, అటు చూడు. నా పోర్ట్రేటా తాతయ్య?
పాతాళ లోకంలో నా పోర్ట్రేట్ ఎలా ఉంది? రుద్ర, ఈ రహస్యాన్ని అయితే నువ్వు పెద్ద అయిన తర్వాత మాత్రమే చెప్దాం అనుకున్నానో ఆ రహస్యాన్ని నేను ఇప్పుడే చెప్పాల్సి ఉంటుంది. యువరాజ్ నా కొడుకే, అలాగే యువరీనా నా కోడలు, వాళ్ళు నీ యొక్క తల్లిదండ్రులు. ఇది అప్పటి విషయం. నువ్వు సంవత్సరం పిల్లవాడివి. యువరాజ్, యువరీనా, యువరాజ్, యువరీనా, త్వరగా! వాల్కనో పేలడం మొదలు పెట్టింది. అక్కడ ల్యాండ్ ఆఫ్ నోవేర్ నుండి లూసిఫర్ మనుషులు వస్తున్నారు. వాళ్ళు వస్తూనే ఉంటారు. ఏంటి, లూసిఫర్ వస్తున్నారా? లేదు నాన్నగారు, రుద్రాన్ని చూసుకోండి, నేను వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాం. జయసింగ్ గారు, ఆ లూసిఫర్ చాలా దుర్మార్గుడు. వాడి దగ్గర చాలా మంది మనుషులున్నారు. మీరు తోడుగా వెళ్ళుంటే బాగుండేది. యువరాజ్కి మీ సహాయం కావలసి ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే. రంగీలా, నువ్వు రుద్రాన్ని చూసుకో. తలుపులు వేసుకో. ఎవరిని లోపలికి రానివ్వదు. నేను వస్తాను. ఎవరి పేరు వింటే భయానికే భయం వస్తుందో అది నేనే. నా పేరే లూసిఫర్. లూసిఫర్ కాదు, నీ పేరు చీటర్ అని పెట్టాలి. తాతయ్యని మోసం చేసి బయటికి పంపించి లోపలికి వద్దాం అనుకుంటున్నావా? రుద్రాన్ని వదిలిపెట్టు. ఖచ్చితంగా నేను వదిలేస్తాను, కానీ ఇక్కడ కాదు. రుద్రా, రుద్రా, హలో జైసింగ్ చౌహాన్, ల్యాండ్ ఆఫ్ నోవేర్ కు మీకు వెల్కమ్. ఇక్కడ మీ శక్తి ఉపయోగపడదు, ఇక్కడ నా శక్తే ఉపయోగపడుతుంది. లూసిఫర్, నేను ఇక్కడ నీతో పోట్లాడడానికి రాలేదు. నా పిల్లల్ని మాత్రం వదిలేసేయి. వదిలేయడమా? ఎంతో ప్రయత్నం చేశాక ఇప్పుడు నా చేతికి మీరు దొరికారు. వదిలేయమంటున్నావా వాళ్ళని? కుదరదు, అస్సలు కుదరదు. నాతో భూమి మీద యుద్ధం చేయడానికి ఎవ్వరూ లేరు. ఇక మీదట భూమిలో నేను మాత్రమే పాలిస్తాను. లూసిఫర్ నా దగ్గర కూడా అదే ఎత్తి వేశాడు. నీ తల్లిదండ్రుల మీద ప్రయోగించిన ప్లానే. నాలో శక్తి నశించిపోతోంది. లూసిఫర్, మేము నీతో గొడవ పడ్డానికి రాలేదు. మా అమ్మ, నాన్న, తాతయ్య అందరినీ వదిలిపెట్టు, మేము వెళ్ళిపోతాం. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు రుద్ర. కానీ నువ్వు బాగా తెలివి గలవాడివని నేను విన్నాను. అందువల్ల నీతో కాస్త ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. లూసియానా ఒక ఫజుల్ చెప్తాడు. అందులో మీ అమ్మని కాపాడుకునే క్లూ ఉంది.
రుద్ర, జాగ్రత్తగా విను. నేను ఒక్కసారి మాత్రమే చెప్తాను. నీళ్లు పోస్తే లాక్కుంటుంది, కానీ అది నీళ్లు కాదు. నాలో కొన్ని రహస్యాలు దాక్కున్నాయి, కానీ కథ కాదు. ఒకవేళ కథే అనుకుని నా వెనక వచ్చావనుకో, నిన్ను బూడిద చేసేస్తాను. నిన్ను జీవితాన్ని తీసుకుంటాను, కానీ జీవితాన్ని ఇవ్వలేను. ఆల్ ద బెస్ట్ రుద్ర. రుద్ర, నీ దగ్గర సమయం తక్కువే ఉంది. భూమి మీద వల్కనో పేలడం మొదలవుతుంది. లూసిఫర్, లూసిఫర్, నా పేరు వింటే భయానికే భయం. ఈ లూసిఫర్ ఆజ్ఞాపిస్తాడు, ల్యాండ్ ఆఫ్ నోవేర్ కి ఫైర్ పవర్. నేరుగా భూమి మీదకి వెళ్ళు, లావాని అక్కడ ఇక్కడ అని వెయ్యి. అరే అరే, అందరూ అలా చూడండి, వాల్కానో. అందరూ పారిపోండి, 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 పారిపోండి. భూమిలో ఉండే ఒక్కొక్క ప్రదేశం ఇప్పుడు అగ్నికి ఆహుతి కాబోతోంది. భూమి మొత్తం నాశనం కాకముందే నా పజిల్స్ నువ్వు గెలిచి తీరాలి. ఎందుకంటే నువ్వు ఒక్క అమ్మా నాన్ననే కాదు, మొత్తం ప్రపంచాన్నే కాపాడాలి. ఏమైనా సరే నువ్వు భూమిని కాపాడే రక్షకుని బిడ్డవు కదా. ఇవైస్కా జివైస్కా ప్రొటెక్షన్ ట్యూబ్ క్రియేటో. నువ్వేం దిగులు పడకు రుద్ర, మనం ఎలాగైనా తాతయ్యని అవును కాపాడుదాం. రుద్ర, మనం తాతయ్యని తప్పకుండా కాపాడొచ్చు. కానీ లూజియానా వేసిన ఆ పజిల్ కి ఆన్సర్ ని మనం కనిపెట్టాలి. లేదంటే మనమే కాదు, ఈ ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది. రండి ముందుకు వెళ్దాం. ఓ వావ్, మామిడి పండు. నాకు భయంకరంగా ఆకలి వేస్తోంది. నాకు కూడా. కారం 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 తట్టుకోలేకపోతున్నాను. నీళ్ళు కావాలి. నీళ్ళు 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 కావాలి. ఈ ఫ్రూట్ తినండి. థ్యాంక్ యూ రుద్ర. ఇవన్నీ అసలు ఎలాంటి పళ్ళు? ఒకటి నిప్పులా ఉంది, ఇంకొకటి స్నోలా ఉంది. నదిలో ప్రవహించే నీళ్లులాగా, కానీ నీళ్లు కాదు. ఈ లైన్ కి అర్థం ఏమై ఉంటుంది? నదిలో ప్రవహించే నీళ్లులాగా, కానీ నీళ్లు కాదు. నేను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టావు రుద్ర? పజిల్ కి ఆన్సర్ దొరికింది. నదిలో ప్రవహించే నీళ్లులాగా, కానీ నీళ్లు కాదు అంటే ఈ లావా రివర్. నాలో చాలా రహస్యాలు దాగున్నాయి, కానీ నేను కట్టుకథ కాదు. ఆ నీటి ప్రవాహం తెలుస్తుందా? దాని వెనక్కి రహస్యం దాగుంటుంది. పదండి అక్కడికి వెళ్దాం. ఆ మరుగుతున్న లాభాలకు మనం వెళ్ళామంటే ఖచ్చితంగా మసైపోతామే. ఫ్రెండ్స్, ఇంపాసిబుల్ లోని పాసిబుల్ ఉన్నట్టు ఆ నీటి ప్రవాహం వెనకే మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఈ బాయ్స్కా ప్రొటెక్షన్ బాల్ క్రియేటో.
నీటి ప్రవాహం వెనకే గుహ ఉంది, మనం వెళ్ళాల్సింది అక్కడికే. ఆహా, ఆ గుహ లోపలికి మనం వెళ్ళాలా రుద్ర? ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకుంటే చాలనిపిస్తోంది నాకు. వేయించబడుతున్న కోడి ఎంతగా బాధపడుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. రుద్ర, ఇది పేలిపోయేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? మేము నీతో గొడవ పడ్డానికి రాలేదు. ఈ చెవిటేంటి ఇంత విచిత్రంగా ఉంది? అటు చూడు, ఎటువైపు చూసినా లావాగానే ఉంది. రుద్ర, అదేంటిదో క్రిస్టల్ లా అనిపిస్తోంది. ఏంటో తీసి చూడు. కింద డీప్ ఫారెస్ట్ ఉంది. రుద్ర, జాగ్రత్త! అందరూ పారిపోండి. ఖచ్చితంగా ఈ పజిల్ కి ఆ క్రిస్టల్ ఆన్సర్ అయి ఉంటుంది. ఇబాయిస్కా ప్రొటెక్షన్ కవర్ క్రియేటో. ఇబాయిస్కా ప్రొటెక్షన్ కవర్ క్రియేటో. రుద్ర, ఇక్కడ మన శక్తులేవి పనిచేయవనుకుంటాను. మనం ఎలాగైనా క్రిస్టల్ స్టోన్ ని సాధించాలి. అమ్మని నాన్నని కాపాడడానికి ఇది ఒకటే దారి. ఓ నో, రుద్ర! ఆహా, ఏమిటిదంతా చాలా అన్యాయంగా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనకు సొల్యూషన్ ఎప్పుడు వస్తుందో? క్రాకోసారస్, ఆగు! రుద్ర, నా కొడుకా! వద్దు రుద్ర, ఆగు! ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నావంటే బూడిదైపోతావు. నాకు ముట్టుకోవాలని కోరుకున్నా, నువ్వు ముట్టుకోకూడదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. యువరాణి, యువరీనా, ఎలా ఉన్నారు? రంగీలా, నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది. నిన్ను తలుచుకుని చాలా గర్విస్తున్నాను. నేను లేనప్పుడు కూడా మీరందరూ కలిసి రుద్రాన్ని చాలా బాగా చూసుకున్నారు. అమ్మా, ఇప్పుడు వాళ్ళు తాతయ్యని కూడా బంధించారు. నీ తాతయ్యని ఇంకా యువరాజుని ఆ లూసిఫో తన రాజభవన్లోనే ఖైదీగా బంధించుంటాడు. రాత్రి సమయం అవుతోంది. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
త్వరగా రా క్రోకోసారస్. ఈ అడవి లూసిఫర్ జంతువులతో నిండి ఉంది. నేను త్వరలోనే ఒక రక్షణ కవచాన్ని రెడీ చేస్తాను. ఎందుకంటే రేపటి సూర్యోదయం మనందరికీ చాలా ముఖ్యమైనది. మీరందరూ విశ్రాంతి తీసుకోండి. పిల్లలు దిగులు పడకండి. ఏ జంతువులు ఈ కవచం మీద దాడి చేయవు. అమ్మా, మీరు నాన్న ఇంత ధైర్యవంతులుగా ఉన్నారు. మరి లూసిఫర్ మిమ్మల్ని ఎలా బంధించాడు? తాతయ్య నాతో చెప్పారు, లూసిఫర్ నన్ను ముందే ఇక్కడికి పట్టుకొచ్చారని. తర్వాత ఎందుకు అతను నన్ను వదిలేశాడు? అతను నన్ను చూసుకోలేకపోయాడా? ఆ రోజు లూసిఫర్ నిన్ను బంధించి ఇక్కడికి తీసుకొచ్చాడు, కానీ తను నిప్పుకొండలో నిన్ను పడేశాడు. ఆ తర్వాత యువరాజ్, యువరీనా, ఒకటి నన్ను పట్టుకోండి లేదా రుద్రాన్ని కాపాడుకోండి. మీ ఇద్దరు ఒక్కటే ఎంచుకోగలరు. రుద్రా! రుద్రా! యువరాజ్, యువరీనా, యువరాజ్, రుద్రాన్ని కాపాడండి. వద్దు. యువరాజ్, యువరీనా, మీ ఇద్దరికి ఏమైంది? నాన్నగారు, మేము లావాలో పడినందువల్ల ఇలాగైపోయాము. మా దగ్గరున్న మంత్రశక్తుల వల్ల మేము తప్పించుకున్నాం, కానీ మాలో లావా మంటలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మేము భూమిపైన జీవించలేము. మీరు రుద్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాడిని బాగా చదివించే పెద్దవాడిని చేసి అన్ని మంత్రశక్తులు నేర్పించండి. వాడు పెద్దవాడయ్యే వరకు మా గురించి వాడితో ఏం చెప్పకండి. చెప్పారంటే మమ్మల్ని చూడాలని మొండి చేస్తాడు. ఇక మేం భూమికి అడుగునే ఉండి ఈ భూమిని రక్షిస్తాం, లూసిఫర్ని కూడా అడ్డుకుంటాం. సరే మామయ్య, మేము వెళ్ళొస్తాం. వద్దు, ఆగి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.